రికార్డ్ అవుతుందా? ఒక పర్సన్ ఫోన్ చేసి, సార్ ఇట్లా కంపెనీ దివాళా తీశారంట, కంపెనీకి వెళ్ళమాక అన్నారు. ఇమీడియట్గా నువ్వు బ్యాకప్ చేసుకొని మీ ఇంటికి వెళ్ళిపో అన్నారు. ఇదేదో జరిగింది, ఖచ్చితంగా నేను వెళ్ళాలని చెప్పి నేను ప్లాన్ చేశాను. డెఫినెట్లీ, ఎందుకంటే జాయిన్ చేయించుకుంది నేనే కదా. కానీ వెళ్ళా, గల్ల పట్టేసుకున్నారు అని చెప్పి అన్నారు. స్టోన్స్ తీసుకొని అద్దాలు బయటకొట్టేస్తున్నారు, స్కామర్ అని చెప్పి. నేను చెప్పాను, నేను మోసం చేసిన వాడిని అయితే నేను ఇంత దూరం రాను, కేసు పెడదాం. అలా నా బేగంపేట ఎస్ఐ గారిని కన్సల్ట్ అయ్యి వాళ్ళందరి ముందు నేనే ఎస్ఐ గారితో ఫోటో దిగి సంతకం పెట్టి ఒక 3 months తర్వాత పట్టుకున్నారు. మరి అవన్నీ డబ్బులు ఏం చేశారు? జడ్జి గారు ఒకటే అడిగారు, కోర్టు తెలిసింది ఏంటంటే బికారి ఇన్ఫోసిస్ కంపెనీలో హెచ్ఆర్ని నమ్ముతారండి. అంటే పిచ్చోడు ఎవరండి ఇక్కడ. నెక్స్ట్ నేనేం చేశానంటే, నేనే ఎందుకు ఎంటర్ప్రీనర్ అయ్యి ఒక 10 మంది జాబ్ ఇవ్వకూడదు స్టార్ట్ చేశాను. సో బేసికల్గా నా కంపెనీ టెక్లింక్స్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి నా సాఫ్ట్వేర్ కంపెనీ నేమ్ ఉండేది. సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేసిన 2 నెలలకే ఆల్మోస్ట్ మళ్ళీ రూమర్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేసేసారు. ఎలా స్టార్ట్ చేశారంటే, ఇది ఒక స్టార్టప్ కంపెనీ, క్యాండిడేట్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మీకు జాబ్స్ ఏమి ఇవ్వరని చెప్పి. ఎదుగుతున్నాము అంటే ఇలాంటి తగులుతూనే ఉంటాయి. సో నేను ఒక డెసిషన్ తీసుకున్నానండి. ఏంటి అంటే, నేను పడ్డ స్ట్రగుల్స్ ఎవరు పడొద్దు. అవగాహన ఉండి చేశానో అవగాహన లేక చేశానో అనేది సెకండరీ. నేను పడ్డ కష్టం ఎవరు పడొద్దు. నా కంపెనీని అప్రోచ్ అయినటువంటి క్యాండిడేట్స్ అటు ఫినాన్షియల్గా ఇటు కెరియర్గా ఈ 2 విషయాల్లో ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. స్టూడెంట్స్ మైండ్లో పడిపోయినటువంటి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇంటీరియర్ మేకప్. హైదరాబాద్ వెళ్ళాలి, పెద్ద పెద్ద కంపెనీస్, మిర్రర్స్, పెద్ద పెద్ద మిర్రర్స్, ఒక 50-30 సాఫ్ట్ ల్యాప్టాప్స్ హడావిడి చేసుకుని ఒక 20-30 మంది క్యాండిడేట్స్ వీళ్ళు ఉన్నారంటే చాలు, ఇంకెళ్ళిపోయి జాయిన్ అయిపోవడమేనా. సరే, ఇప్పుడున్న జనరేషన్కి మీరు ఒక చిన్న 2 లైన్స్లో చెప్పాలి అని అంటే, ఏమైనా సజెషన్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? సారీ టు సే, ముదురులండి వీళ్ళంతా.